వాళ్ళకి నేను చెప్పక్కర్లేదు తక్కువ మాట్లాడమని, తక్కువే మాట్లాడతారు. కాకపోతే ఆవిడ మాటల తర్వాత ఒక పద్యం మాత్రం తప్పనిసరిగా, లేకపోతే మీరెవరు నన్ను క్షమించాలని నాకు తెలుసు. అందుకే ఆయన మాట్లాడిన తర్వాత ఒక పద్యం ఆలపిస్తారు. మన ముఖ్య అతిథులు వారు కూడా వినోదరు ఒకసారి దాన్ని ఆలపిస్తారు. ఇంకా మీకు ఓపుకుంటే కాదు, గోపాలరావు గారి పద్యం అనుకుంటే కూడా మనం వెళ్తే మనకి ఏదో వెళ్తుండిపోతుంది. వాళ్ళిద్దరి చేత మనం పాడేందుకు తప్పదు. ముందుగా మంగాదేవి గారు. అందరికీ నమస్కారం. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు పద్మశ్రీ ఎర్ర గోపాలరావు గారికి, అలాగే మన ప్రీతమ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు పోయిక జగదీశ్వరి గారికి, ప్రభుత్వ విప్ ఆవిడకి మొదటిసారి చూస్తున్నాను మేడం గారిని. అంటే ముందు ఒకసారి చూసాను కానీ ఎక్కువ మాట్లాడడం కుదరలేదు. అలాగే పెద్దలు పూజ్యులు పల్లా పరశురాములు మాస్టర్ గారికి, అలాగే నాకు శ్వాసలు మాస్టర్, నాకు టీచరు, నేను స్టూడెంట్ ఆయన దగ్గర 8వ క్లాస్ నుంచి 7th క్లాస్ నుంచి నేను 10th వరకు పాతపురంలో DVM హై స్కూల్లో చదువుకున్నప్పుడు మాస్టర్ నాకు మంచి గురువు గారు, పెద్దలు శివకేశ్వర మేసార్ గారికి, అలాగే మరి మా నాన్నగారు మా APKSS ప్రధాన కార్యదర్శి ఆయనకి కూడా, అలాగే ముందు కూర్చున్న ప్రేక్షకులందరికీ, పెద్దలందరికీ కూడా, అలాగే ముఖ్యంగా మా జట్టు ట్రస్టు, అంటే మా సంఘంలో ఇంకొక విశేషం ఉంది. ఏంటంటే మా సంఘంలో మాస్టారు ఒక సలహాదారు, ఆయన ముఖ్యంగా సలహాదారు. మా అలాగే డాక్టర్ రామ్మోహన్ రావు డాక్టర్ గారు కూడా, ఇద్దరు కూడా సలహాదారులుగా ఉన్నారు. మా సంఘంలో వీళ్ళిద్దరు కూడా చేరడం మా సంఘానికి ఒక పేరు ప్రఖ్యాతి ఏర్పడిందంటే ఇంతమంది వ్యక్తులు కుదరడం మా నాన్నగారు వాసుదేవరావు గారి వల్లే అందులో చేర్చడం జరిగింది. వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం అమ్మ ప్రేమాలయం, అలాగే స్వామి వివేకానంద పుట్టినరోజు జయంతి సందర్భంగా ఈరోజు మాకు ఈ సన్మానం ఏర్పాటు చేసినటువంటి జట్టు ట్రస్టు వ్యవస్థాపకులు, అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ జట్టు ట్రస్ట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే అంటున్నాను, మాస్టర్ దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరు కూడా కళాకారులు ఉన్నారు, పాడేవాళ్ళు ఉన్నారు, డ్యాన్స్ చేసేవాళ్ళు ఉన్నారు, రచయితలు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు. అంటే ఆయన నడిపిస్తున్న ఈ ట్రస్ట్ ఎంత చెప్పుకోవడానికి అసలు మాటలు సరిపోవట్లేదు. మాస్టర్ గురించి నేను తెలుసుకున్నది కొంచెమే, నాకేం తెలియదు. కానీ ఆయన సింప్లిసిటీ, మేము ఫస్ట్ కలిసి నుండి చూస్తున్నాను, చాలా తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పనిచేస్తారు. అంత బాగా ఈ సమాజం కోసం కళా సేవ చేస్తున్నారు, అనాథలకి సేవ చేస్తున్నారు, అనాథ పిల్లలకి వృద్ధాశ్రమం నడిపిస్తూ అనాథ పిల్లలకి, అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ మధ్యకాలం అంతా ప్రకృతి వ్యవసాయం గురించి బాగా కృషి చేస్తున్నారు మాస్టారు. ఇలాంటి సామాజిక చైతన్యం ఈ ప్రజలందరికీ కూడా ఈ సేవ చేయడం అనేది మాటల్లో చెప్పడానికి చాలా కష్టం. మాస్టర్ అలాగే దీన్ని నడిపిస్తున్నారు. ఆయన ఎప్పుడు నడిపించాలని అమ్మగారు, ఆ ప్రేమాలయంలో ఉన్న మాస్టారు తల్లిగారు డొల్లు సీతమ్మ సన్యాసమ్మ గారు ఇంకా ఆయనకి ఆరోగ్యాలు ఇవ్వాలని నేను కళాకారునిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మాస్టర్ ఇందాక చెప్పాను తక్కువ మాట్లాడతాను, ఎక్కువ నాకు మాట్లాడటం కంటే పద్య రూపంలో మాట్లాడతాను అంతే. దేవి ఎక్కడి సంపదలు, ఎక్కడి సౌఖ్యములు దేవి, తీరమై సంపదలల్లా వెంటను కరీతిన్ సాగిరావు ఏరికి
ఏసరికి ఏ పాటు విధించరో విధి అవశ్య ప్రాప్యమో దానిని ఎవరు తప్పించదరో ఉన్నవాడనని గర్వం వేరికి కాదు కింకరుడే రాజగు రాజే కింకరుడగు కాలానుకూలందుగా నాకు ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంటూ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.